అందరికీ శుభోదయం. ఈ సింహరాశి వారికి శని అష్టమరాశి సంచారం అంటే మేరాశి సంచారం అష్టమరాశి సంచారం అవుతుంది. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో పరిశీలిద్దాం. గోచారం ప్రస్తుతం గ్రహాల అష్టమంలో సంచారం చేస్తున్న శని ఈ రాశి వారికి 29 మార్చి 2025 నుంచి 23 ఫిబ్రవరి 2025 వరకు సంచారంలో ఉంటాడు. ఈ సింహరాశికి మేరాశి అష్టమ స్థానం అవుతుంది. దీనివల్ల అష్టమరాశి అనేది కష్టాలు, సడన్గా వచ్చే ఇబ్బందులు, ఆకస్మికమైన ఇబ్బందులు, చేసే పనులలో ఆటంకాలు ఇవన్నీ కలిగిస్తూ ఉంటాయి. వచ్చే అష్టమం ఆరోగ్యానికి సంబంధించింది కూడా. అయితే ఇక్కడ అష్టమము ఆయుష్ స్థానం కాబట్టి ఆయుష్కి ఎలాంటి డోకా లేదు, దీర్ఘాయుష్నే ఇస్తాడు. అష్టమం అంటే కష్టము అనే అర్థం అన్నమాట. అంటే ఇక్కడ మనిషిని ప్రాణం పోయేంత ఇబ్బందిని కలిగిస్తాడు, కానీ ఏ ప్రాణం మాత్రం తీయడు. ఈ శని అష్టమరాశిలో ఉండడం వల్ల తన పూర్ణ దృష్టి చేత మామూలుగా ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది, కానీ శనికుజ గురువులకు విశేష దృష్టిలు ఉంటాయి. వాటిలో శనికి 3వ స్థానం పైన 10వ స్థానం పైన విశేష దృష్టిలు ఉంటాయి. ఈ దృష్టిలు ఇప్పుడు మేరాశిలో ఉన్నప్పుడు శని వృషభ రాశి పైన దృష్టి, అలాగే కన్యారాశి పైన సప్తమ దృష్టి, ధనుసు రాశి పైన దశమ దృష్టి ఉంటుంది. కాబట్టి కన్యారాశి కంటే కూడా ముఖ్యంగా ధనుస్సు వృషభ రాశుల వారికి కొంత ఎక్కువ ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా శని ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని వృద్ధి చేస్తాడు, గురువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పీడిస్తాడు. అలాగే శని దృష్టులు మంచివి కావు, గురువు దృష్టులు చాలా మంచివి. గురువు 2, 5, 7, 9, 11 స్థానాలపై దృష్టి ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు చంద్రుడి నుంచి. శని దృష్టిలు 3, 10 వృషభము కన్య అవుతుంటాయి. కాబట్టి అష్టమ శని కాలంలో శని పూర్వ దృష్టితో చంద్రలగ్నాతో 2వ స్థానం, ఈ 2వ స్థానం అంటే కన్యారాశి సింహరాశికి 2వ స్థానం అవుతుంది. అలాగే ఇక ఈ వృషభ రాశి దశమ స్థానం అవుతుంది, అలాగే పంచమ స్థానం అవుతుంది ధనుస్సు రాశి. కాబట్టి పంచమ భావము సంతానం విషయంలో సంతానాన్ని సూచిస్తుంది. అలాగే బుద్ధి స్థానము, ఆలోచన స్థానము, మంత్రస్థానం. కాబట్టి ఈ స్థానాల సంతాన సమస్యలు, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఆలోచన స్థానం. కాబట్టి శని దృష్టి పడడం వల్ల సరైన ఆలోచన దృష్టిలు తీసుకోలేరు.